Hey everyone, welcome to the Realism Facts YouTube channel. And this is my second movie review. I gave a review for Divana. It was went very well because I got good response for that. Then after that, this is my second review that I'm giving. So before I move into the main content, I just wanted to share something which I recently experienced with Gauri Priya. So a few months ago, I was in Kashi, and after finishing my Ganga Harati from Asighat, so I was coming back to my place, and by the time I've seen one lady who was shopping with her friends, so nobody seemed to be recognized her. By the time I recognized her, she was Gauri Priya, actress Gauri Priya. So the moment when I've seen her, so I was trying to approach her. So one of the guy from her team, I did not ask who he was, but he was stopping me. So he was literally stopping me when I was trying to approach her. So I waited a couple of minutes. Then after that, she was recognizing me, and she was directly asking me, "What do you want?" By the time I gave a reply, and I was asking her, "Ma'am, can I take a picture with you?" So she was stating literally, I was surprised. Of course, you can take. Why were you waiting? These are the exact words she was stating to me. So I surprised, and after that, she posed a couple of pictures for me, and she posed a couple of pictures, and after that, I went to my place. It was really a good experience. By the time how she was replying, how she was responding to others, even though she was an actress in Telugu film, and also we have seen her in many films and web series. She was not even carrying those kind of actress arrogance and all. She was like a normal person. So it was great experience. So that's what I felt. Recently I watched her movie. That's what I'm sharing this personal information with you. And also I am sharing the selfie in here in the video itself. So, moving to the main topic of the review of the movie. సో మామ ఏం చెప్పాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఏం చేయాలి? ఆ, చాలా రివ్యూస్ ఉన్నాయి. ఇప్పటికే చాలా రివ్యూస్ వచ్చినాయి. రివ్యూస్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్లో ఉన్నాయి, యూట్యూబ్లో ఉన్నాయి. చాలామంది క్రిటిక్స్ రాసినారు. అంత పెద్దలతో పోల్చుకుంటే మనం పెద్ద తోపులు ఏం కాదు. జస్ట్ మనకు బేసిక్ సినిమా అండర్స్టాండింగ్, సినిమా నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే సినిమాలు చూస్తూ మనం పెరిగినాం. ఒక చిన్న డైలాగ్తో మనం బాగా సినిమాల మీద ఒక పెద్ద ఫోకస్ చేయడానికి, సినిమాల మీద ఇంట్రెస్ట్ రావడానికి ఒకే ఒక డైలాగ్, అది గురూజీ డైలాగ్. అది ఇప్పుడు నేను చెప్తా. మందు కొట్టి పడుకోవడం కంటే, డ్రగ్స్లో తేలిపోవడం కంటే, వీధి చివర కూర్చొని అమ్మాయిలు ఏడిపించడం కంటే, ఒక సినిమాకి వెళ్ళి ఒక సినిమా థియేటర్లో కూర్చొని ఒక హీరోని చూసుకొని ఇన్స్పైర్ అవ్వడం చాలా మంచిది, ఖచ్చితంగా మంచిదని ఒక డైలాగ్ చెప్తారు గురూజీ గారు. నా డైలాగ్ నుంచి ఇన్స్పైర్ అయ్యప్పని సినిమాలు చూస్తూనే ఉన్నాం. అంత ముందు చూస్తున్నాం, బట్ అంత ఇంట్రెస్టింగ్గా మెసేజ్ ఓరియంటెడ్ సినిమాస్ కానీ, లేకపోతే ఈ సినిమాలు చూడాలి, ఈ సినిమాలు చూడొద్దు, ప్రతిదీ లవ్ స్టోరీస్ వాళ్ళకి అనుకునేది ఇస్తారు, మనం ఏం చూస్తాం, టైం పాస్కి చూద్దాం అన్నట్లు చూస్తుండే. తర్వాత ఇట్ వాజ్ ఇన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. దెన్ ఐ వాజ్ ఫాలోయింగ్ మెనీ మూవీస్, మెనీ జోనర్స్. సో దట్స్ వాట్ ఇట్ వాస్ గోయింగ్. కానీ మామ, ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే, ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నారు మామ. ఐ ఐఎమ్ ఐఎమ్ లిటరలీ సెయింగ్, ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నారు. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఆఫ్టర్ వాచింగ్ యూ మూవీ యూ వుడ్ డెఫినెట్లీ రియలైజ్ దాట్ దెర్ విల్ బి టూ హీరోస్ ఇన్ ద మూవీ. ఎందుకు చెప్తున్నా అంటే మామ, కిరణ్ అబ్బవరం తీసుకునే సినిమాలు, కిరణ్ అబ్బవరం చూస్ చేసుకునే సినిమాలు ఆబ్వియస్లీ టాప్ నాచ్ ఉంటాయి. అది మనందరికీ తెలుసు. రీసెంట్గా కా చూసినాం, ఆ తర్వాత వచ్చిన మూవీస్ అన్నీ కూడా దోస్ వేర్ వెరీ 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 గుడ్ మూవీస్ అండ్ ఫెంటాబ్లిస్ మూవీస్. మనం మంచి మంచి మూవీస్ కిరణ్ అబ్బవరం నుంచి చూస్తున్నాం. ఎందుకంటే ఆయనకు ఏ సపోర్ట్ లేదు, వచ్చిండు బాగా పాతుకుపోయిండు. సో మంచి సినిమాలు తీశారు, మంచి యాక్టర్. బేసిక్గా ఆయన న్యాచురల్గా ఉంటుంది. న్యాచురల్ స్టార్ నాని చేసి ఎట్లా ఉంటుందో కిరణ్ అబ్బవరం చేసి కూడా అట్లా ఉంటుందో మనకు తెలుసు. మనం ఎందుకంటే చాలా మూవీస్ చూసినాం, చూసుకుంటూ వస్తున్నాం. ఈ సినిమాలో సెకండ్ హీరో ఎవరంటే గౌరీప్రియ. బాబా బాబా బాబా, ఏం చేసింది మామ, క్రేజీ. సినిమాలో కాంటెంట్ ఎంతైతే ఉందో ఆ కాంటెంట్కి బ్యాలెన్స్ చేయడం అనేది చాలా ఆ, చాలా గొప్ప విషయం.
ఆ గొప్ప విషయంలో మేడం చేసింది మేడం సార్ మేడం అంతే. క్రేజీ సినిమా మొత్తం ఆమె మీదనే ఉంది, ఆమె మీదనే నడిచింది. ఈగ సినిమా టైప్‌లో ఉంటుంది మా సినిమా. ఇక నేను ఎగ్జాక్ట్‌లీ సినోనిమ్స్ గాని, ఎగ్జాక్ట్‌లీ అందులో ఏం జరుగుతుందో చెప్పను. సో దట్ వుడ్ బి వయలేట్ ది కంటెంట్ అండ్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ హోల్ మూవీ. కానీ ఇట్స్ ఎ వర్త్ మూవీ. యూ కెన్ వాచ్ ఇట్. యూ కెన్ హ్యాపీలీ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్. నువ్వు మూవీ రూల్స్‌లో గాని, లేదంటే నేను ఓటీటీకి వచ్చినాక చూస్తంటే యూ వుడ్ బి యూ వుడ్ బి మిస్సింగ్ ది ఎక్స్‌పీరియన్స్. డెఫినిట్‌గా నువ్వు ఎక్స్‌పీరియన్స్ మిస్ అయితావు. ట్రై టు వాచ్ మూవీ ఇన్ థియేటర్ మామ. సో ఇంకొన్ని విషయాలు మనం మూవీ గురించి డిస్కస్ చేసుకుంటే చాలా రివ్యూస్ ఏం చెప్తున్నారంటే రివ్యూవర్స్ గాని, క్రిటిక్స్ గాని ఏం చెప్తున్నారంటే ఫస్ట్ హాఫ్ బావుంది. సెకండ్ హాఫ్ బోరింగ్‌గా ఉంది. సెకండ్ హాఫ్ చూడలేము. ఫస్ట్ హాఫ్ మాత్రమే చూడొచ్చు. సో అనని ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నారు. విచ్ వాస్ ఫాల్స్ బేసిక్‌గా. సో సెకండ్ హాఫ్ కూడా బావుంది. సెకండ్ హాఫే బావుంది బేసిక్‌గా కంపేర్ టు ఫస్ట్ హాఫ్. ఫస్ట్ హాఫ్‌లో అన్ని ఇంట్రడక్షన్స్ ఉంటాయి. సెకండ్ హాఫ్‌లో మనకు ఒక కనెక్టివిటీ అనేది వస్తది. ఎమోషనల్ పార్ట్‌కి మనం కనెక్ట్ అయితాం. వన్ థింగ్ ఇంటర్వెల్ సీన్ ఇంటర్వెల్ 5 మినిట్స్ ఆఫ్ ఇంటర్వెల్స్ ఏం మిస్ అవ్వద్దు. అండ్ ఇంకొకటి సెకండ్ సెకండ్ హాఫ్ మొత్తం మీరు చూడండి. మామ 20 నిమిషాలకోసారి ఏడుస్తారు మామ. 20 నిమిషాలకు కూడా ఏడుస్తారు. గౌరీప్రియ ఏడుపు ఎట్లుందంటే అసలు వేరే లెవెల్. ఏడుస్తూనే ఉంటది సినిమా మొత్తం. మనల్ని ఏడిపిస్తూనే ఉంటది. అట్లాంటి ఏడవడం అంత ఈజీ కాదు. ఆ ఎమోషనల్ బాండింగ్ మనం రీచ్ కావాలంటే సంథింగ్ షుడ్ బి హ్యాపెన్. సో అది 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 క్రియేట్ చేయాలంటే ఆ లూప్ తెలుసుకోవాలి. ఆ లూప్ అనేది మన డైరెక్టర్ గారికి వెన్నతో పెట్టిన విద్య ఏంటో మనకు తెలవదు. బేబీ సినిమాలో ఏడిపించిండు. మళ్ళీ ఈ సినిమా కూడా ఏడిపిస్తూనే ఉండు. కలర్ ఫోటోలు కూడా ఏడిపించిండు. ఇక ఆయన ఏడిపించడానికి సినిమాలు తీసుకునేందో మనకు అర్థం కాదు కానీ ఏడుపు అనేది ప్రతిసారి రాదు. అది వచ్చిందంటే ఈజ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ బేసికలీ. సో ఎమోషనల్ పార్ట్స్ కూడా ప్రతి ఒక్క దాంట్లో క్రియేట్ చేయాలి. ఇప్పుడు రాజమౌళి ఉన్నాడు. రాజమౌళి గారు ఒక ఎమోషనల్ పార్ట్ ఒకటి క్రియేట్ చేయాలంటే ఆయన ఆయన చాలా కష్టపడతాడు. సో అట్లాంటిది ఒక హీరో, హీరోయిన్‌ని పెట్టి ఫ్రేమ్‌లో ఇద్దరిని పెట్టి ఏడిపించాలంటే ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది కనెక్ట్ కావాలంటే గ్రౌండ్ వర్క్ చాలా ఉండాలి దానికి. సో ఆ పార్ట్ అనేది మనం కనెక్టివిటీ తీసుకురావాలంటే సంథింగ్ ఎల్స్ టు హ్యాపెన్. సో అది అది జరిగింది. ఇది సక్సెస్ అయింది ఈ మూవీలో. సో అదనేది వర్కౌట్ అయింది. సో మనం సెకండ్ హాఫ్ కూడా చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ కూడా చూడొచ్చు. 2 బాగున్నాయి. బట్ మీరైతే ఇంటర్వెల్ సీన్స్ మిస్ అవ్వకండి. దెన్ ఆఫ్టర్ థాట్ సెకండ్ హాఫ్ మొత్తం కంప్లీట్‌గా చూడండి. సో బావుంది. వాళ్ళు వాళ్ళు తీసుకున్న లూప్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు తీసుకున్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు తీసుకున్న ఈ సీన్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగున్నాయి. యూ కెన్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. సో ఎస్పెషల్లీ మన హీరోయిన్ గురించి ఎంత ఎంత ఎక్కువ చెప్పినా అది చాలా తక్కువైతది. సో ఐ వుడ్ రికమెండ్ దిస్ మూవీ టు వాచ్ ఇన్ థియేటర్స్. ఉంటా మరి. వస్తా. నెక్స్ట్ మూవీ రివ్యూలో గాని నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్. Try to subscribe my channel and try to watch our videos and try to like and comment and share. Thank you so much. Bye bye. Have a nice day.